ది రాజా సాబ్ ఎప్పుడు వస్తాడు అన్న ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. టీజర్ ట్రైలర్ అద్దిరాయి, కానీ అదరాల్సింది పాట. ఆ సాంగ్ లాంచింగ్ విషయంలోనే డై హార్డ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడింది. కాలాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లేలా రెబల్ సాంగ్ వింటేజ్ లుక్ కిక్కిస్తోంది. పాట కూడా డార్లింగ్ జమానాలోకి తీసుకెళ్తోంది. ఈ సండే రెబల్ డేగా మారబోతోంది. లాస్ట్ వీక్ వారణాసి ప్రమోషన్తో సరిపోయింది. ఈ వారం అఖండ 2తోనే సరిపోయింది అనుకుంటే సీన్లోకి రెబల్ స్టార్ వచ్చాడు. ఇంతకీ ఈ జాతర పాట మీద ఎందుకు అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడం అంటే ఈ మూవీ కథ కూడా పీరియాడికల్ హర్రర్ డ్రామానా? ఇంతకీ ఈ పాట అప్డేట్తో తమన్ ఎలాంటి హింట్ ఇచ్చాడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక నుంచి నాన్ స్టాప్ అప్డేట్లతో పండుగే వచ్చినట్టుంది. ఆల్రెడీ తమన్ ఈ విషయాన్ని నిన్నే తేల్చాడు. నో వెయిటింగ్, నో గ్యాప్స్, ఓన్లీ రెబల్ అటాక్స్ అన్నట్టు తమన్ ట్వీట్లు రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి. చాలా కాలంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సలార్, కల్కి దుమ్ము దులిపాక గ్యాప్ లేకుండా ది రాజాసాబ్ వస్తే బాగుండని ఆశపడ్డారు. రాజాసాబ్గా రెబల్ స్టార్ రావటం లేట్ అవ్వచ్చు, కానీ ట్రెండ్ సెట్టర్గా మాత్రం రాజాసాబ్ మారేలా ఉంటుందనేలా టీజర్, ట్రైలర్ రెండు పేలాయి. కానీ మాస్కి మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి కావాల్సింది పాటలు. చికీరి పాటకు మెగా ఫ్యాన్స్, అఖండ 2 పాటలకు నందమూరి ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు స్టెప్పులేస్తున్నారు. రీల్స్, షార్ట్స్తో రెచ్చిపోతున్నారు. అందుకే రెబల్ స్టార్ రాజాసాబ్ వస్తే పండుగ చేసుకునేందుకు ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ క్యూరియాసిటీని అర్థం చేసుకునే రెబల్ స్టార్ ముందు రొమాంటిక్ నెంబర్ కాకుండా మాస్ నెంబర్నే వదలాలని చెప్పాడట. అందుకే మారుతి తమన్ టీం ముందు జాతర పాటని తూటాలా పేల్చే పనిలో పడింది. 2 లిరికల్ ప్రోమోల్లో ఒకటి ప్రభాస్కి తెగ నచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సండే రోజు జాతర పాటని 2 హుక్ స్టెప్స్తో కలిపిన లిరికల్ వర్షన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ సండే రోజే రిలీజ్ అన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళ్ళీ 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లి డార్లింగ్ టైంలో ప్రభాస్ ఎలా ఉన్నాడు, ఎలాంటి స్టెప్స్తో ఊపేశాడో ఆ జమానాను ఈ పాటలో రీక్రియేట్ చేశారట. మొత్తానికి 4.5 నిమిషాల పాటలో 2 నిమిషాల లిరికల్ వర్షన్ ముందు వదులుతారని తెలుస్తోంది. ఓ రకంగా ఇది రాజాసాబ్ మూవీలో తన ఎంట్రీ సాంగ్ అని తెలుస్తోంది. ఫస్ట్ టైం తన కెరీర్లో కామెడీ హర్రర్ జానర్లో ప్రయోగం చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో డార్లింగ్ వైబ్స్ని తీసుకురాబోతున్నాడు. ముందు పాటల తూట పేల్చాక వరుసగా ప్రతి 5 రోజులకో పాటని లాంచ్ చేసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే జనవరి 9న సినిమా రిలీజ్ అయ్యేలోపు ప్రతి ఆదివారం ఏదో ఒక పాటో లేదంటే మేకింగ్ వీడియోనో అలా అప్డేట్స్ ఉండబోతున్నాయి. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ రెడీ అవుతోంది.